హాయ్ ఫ్రెండ్స్ అంతే ఉన్నారు. నేను మీ అనుకుని మీరు చూస్తున్నారు బెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మన ఛానల్ వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ సంబంధించిన పథకాలు కానివ్వండి, అదేవిధంగా జాబ్స్ కానివ్వండి, ఏపీ తెలంగాణ సంబంధించి ప్రతి గవర్నమెంట్ జాబ్, ప్రతి గవర్నమెంట్ పథకం కానివ్వండి, అన్ని అయితే మన ఛానల్ అయితే మనం అప్లోడ్ చేయబోతున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ జాబులకు కానివ్వండి, స్కూల్ కాలేజ్ అడ్మిషన్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి, అన్నిటికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఏపీలో అయితే మాత్రం 20 లక్షల ఉద్యోగాలకైతే మాత్రం భర్తీ అయితే చేయబోతున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలకైతే మాత్రం ఉచిత శిక్షణ మరియు ఉచిత ఉద్యోగం కోసం ఇప్పటి నుంచే పేర్లు నమోదు చేసుకోండి అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఏపీలో అయితే మాత్రం మనకి 20 లక్షల ఉద్యోగాలు అయితే మనకు తొందరలోనే రాబోతున్నాయి. సో ఈ ఉద్యోగాలు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే కానట్లయితే మాత్రం ప్రతి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 20 లక్షల ఉద్యోగాలతో ఫస్ట్ అయితే మనకైతే ఉద్యోగాలు అయితే ఇప్పించబోతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అయితే మాత్రం వెబ్సైట్ అయితే మన వెబ్సైట్‌లో అయితే ఉన్నాము. సో ఇవి 20 లక్షల ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి ప్రొసీజర్? అదే విధంగా ఈ ఉద్యోగాలు ఏంటి? ఈ ఉద్యోగాల వల్ల మనకొచ్చే లాభం ఏంటి? అన్నీ కూడా నేనైతే ఈ వీడియో గురించి మాట్లాడబోతున్నాను. సో మీరు గాని ఈ వీడియో కానీ రావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెడతాను. ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీకైతే వస్తుంది. ఒకవేళ మీరు గాని మీరే సొంతంగా వెళ్ళాలనుకుంటే సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి టీడీపీ ఎంపవర్మెంట్ క్లిక్ చేసినట్లయితే మాత్రం మీకైతే మాత్రం టీడీపీ ఎంపవర్మెంట్ సంబంధించి వెబ్సైట్ అయితే వస్తుంది. సో వెబ్సైట్‌ని క్లిక్ చేసినట్లయితే మీకైతే వెబ్సైట్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 20 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సింపుల్‌గా అందులో కూడాను మనకి వయసు కూడా చూసుకున్నట్లయితే మనకి వయసు 15 సంవత్సరాల నుంచి కూడాను మనకైతే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి వెబ్‌సైట్‌లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! రిజిస్ట్రేషన్ అని చెప్పేసి గెట్ ఫ్రీ అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో ఫ్రీగా అయితే ఉండబోతుంది. ఎటువంటి ఫీజు కూడా అయితే ఉండదు. మీకైతే మాత్రం మీరు ఎటువంటి ఫీజు కూడా కట్టకుండా సింపుల్‌గా ఈ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో అదే విధంగా ఎవరు రిజిస్టర్ అవ్వచ్చని చూసుకున్నట్లయితే ఈ వెబ్‌సైట్‌లోని మీరైతే మాత్రం ఇదే వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మీకు ఎవరెవరైతే ఇంట్లో గృహిణులు ఉంటారో గృహిణులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే పెళ్లయిపోయి ఉంటారో ఏం చదువుకోకుండా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సింపుల్‌గా ఎవరెవరైతే ప్రైవేట్ జాబ్‌లు కానివ్వండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానివ్వండి, గృహిణీలు కానివ్వండి, అదేవిధంగా అన్‌ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, అందరూ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి గనుక అప్లై చేసుకున్నట్లయితే మీకైతే ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇందులో ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. 20 లక్షల ఉద్యోగాల్లోని మీకైతే ఇక్కడ నోటిఫికేషన్ చదవబోతున్నాను. సో నేడే పేరు నమోదు చేసుకొని సీరియల్ నంబర్ పొందండి. ఈ నంబర్ ఆధారంగా వరుస క్రమంలో బ్యాచ్‌ల వారీగా ఇప్పటి నుంచి ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సీరియల్ ఉచిత శిక్షణ మరియు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పొందండి. విద్యా అర్హతలు చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకొచ్చేసరికి ఏంటంటే ఈ కోర్సులకైతే మాత్రం ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరైతే మాత్రం ప్రభుత్వం అయితే సో ఇంకా చెప్పాలనుకుంటే ఒక ముక్కలో చెప్పేయాలనుకుంటే మీకైతే ప్రభుత్వం అయితే టీడీపీ ప్రభుత్వం అయితే చాలా ప్రైవేట్ కంపెనీలని అదే విధంగా గవర్నమెంట్‌తో లింక్ అయిన పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా తీసుకొస్తే రాబోతుంది. సో మనకు తెలిసి చంద్రబాబు గారు అయితే మాత్రం చాలా కంపెనీలు అయితే మాత్రం ఈ 5 సంవత్సరాల్లో ఏపీకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఏపీకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళైతే మాత్రం ఆయన అయితే మాత్రం సింపుల్‌గా అంటే ప్రతి ఒక్కరు ఎళ్లి అప్లై చేసుకోకుండా ఈ యువగలం ఐడీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే మాత్రం మనకి యువగలం ఐడీలో మీ ఇంట్రెస్ట్ అయితే సబ్మిట్ చేస్తారు. చూసుకుంటున్నట్టు మీకైతే ఇంట్రెస్ట్ ఉంటదని చెప్పేసి సెలెక్ట్ క్వాలిఫికేషన్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే ఇంట్రెస్ట్ అని చెప్పి అయితే ఉంటుంది. అదే విధంగా మీకు కొన్ని ట్రేడ్స్ అయితే ఇస్తారు. సో కోర్సులు కూడా ఇస్తారు. సో ఈ కోర్సుల్లోకైతే మీరైతే వెళ్ళొచ్చు. సో ఈ కోర్సులను బట్టి మీకు అంటే మీ ప్రతి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కంపెనీ వాళ్ళకి కూడా ఎళ్తాయి కాబట్టి ఆ కంపెనీ వాళ్ళకెళ్ళినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే వాళ్ళైతే ఈ ఈ ఉచిత శిక్షణ 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళనైతే ఫస్ట్ రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళైతే గవర్నమెంట్ అయితే వాళ్ళకైతే అందిస్తుంది. అంటే మీ పేరైతే మాత్రం వెళ్తుంది. అప్పుడు మీకు డైరెక్ట్‌గా ఫోన్ అయితే చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ఏంటంటే మీకైతే 20 లక్షల ఉద్యోగాలకైతే మాత్రం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారు. మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో అంతమంది కూడా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ నాన్నగారు, అలాగే మీ ఇంట్లో మీ అమ్మగారు కానివ్వండి, మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో అందరికీ కూడా చేసుకోవచ్చు. కేవలం 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలైతే మీకున్నట్లయితే మీరైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పటికి చూసారు కదా! మీకు 20,00,000లోని 36,000 అయితే మాత్రం మీకైతే సింపుల్‌గా అయితే అయిపోయింది. 36,000 మంది 400 అయితే చేసుకున్నారు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. ఒకవేళ మీరు కూడా చేసుకోకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ ఎన్రోల్ అవ్వడానికి కూడా మీకు ఎటువంటి డబ్బులైతే ఉండవు. మీరైతే ఫ్రీగా ఎన్రోల్ చేసుకుంటే మీకు ఎన్రోల్ నంబర్ అయితే వెంటనే అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఎన్రోల్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ కోర్సులు ఇస్తారనుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ అని చెప్పేసి ఈ ట్రైనింగ్‌కి సంబంధించి మీకైతే మాత్రం కొన్ని కోర్సులైతే ఉన్నాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్‌కి వచ్చేసరికి టాలీ అండ్ బుక్ కీపింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ పోస్ట్స్ ఇన్ గల్ఫ్ అని చెప్పేసి ఐటీ రిక్రూట్మెంట్, హెచ్ఆర్ఎం, కాల్ సెంటర్స్, అదర్ పోస్ట్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా సాఫ్ట్‌వేర్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా జావా, పైథాన్, డేటా అనాలిసిస్‌కి సంబంధించి కోర్సులైతే నేర్పిస్తారు. దానికి సంబంధించి జాబ్‌లు కూడా మీకు ఫ్యూచర్‌లో మనకి ఆ ఏపీలో రాబోయే కంపెనీల్లో అయితే మాత్రం ఇప్పిస్తారు. అదేవిధంగా పొజిషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అయితే ఇచ్చారు. సో, ఈ సంబంధించిన జాబ్‌లు కూడా ఎవరైతే బీటెక్ చదివి ఉంటారో, బీఏ గాని, బీఎస్సీ గానివ్వండి చదువుంటారో వాళ్ళకైతే బాగా అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూఎస్ జాబ్స్‌కొచ్చేసరికి యూఎస్‌లో కూడా టీచర్ గానివ్వండి, హోటల్ మేనేజ్‌మెంట్ సంబంధించిన కోర్సులు కూడా ట్రైనింగ్ ఇప్పించి జాబ్‌లయితే ఇప్పించడం జరుగుతుంది. మనకి యూఎస్ కంపెనీలు వచ్చినప్పుడైతే. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించి కూడా ఎవరెవరైతే కేవలం 10థ్ అర్హతతో ఉంటారో వాళ్ళందరికీ కూడా హిందీ, ఇంగ్లీష్‌కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇస్తారు. సో, దానివల్ల వాళ్ళైతే కస్టమర్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి కొన్ని వర్కుల్లో అయితే మాత్రం వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇది చూసుకున్నట్లయితే మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి ప్రొసీజర్ అని చూసుకుంటే మాత్రం ఇక్కడ మీ పేరైతే ఇస్తారు. మీ 10థ్ క్లాస్ మార్క్స్ వల్ల పేరు ఎలాగుందో అలాగైతే ఇస్తారు. ఒకవేళ చదువుకోలేని వాళ్ళైతే మీ ఆధార్ కార్డ్‌లో పేరు ఎలాగుందో అలాగైతే ఇస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీకు మొబైల్ నంబర్ అయితే ఇస్తారు. సో, మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. మీకైతే కాల్స్ గానివ్వండి, ఓటీపీస్ గానివ్వండి దానికే వస్తాయి కాబట్టి. మీ జీమెయిల్ ఐడీ కూడా ఇస్తారు. మీ జీమెయిల్ తర్వాత మీ క్వాలిఫికేషన్ అయితే ఇస్తారు. మీరేం చదువుకున్నారని చెప్పి అయితే ఇస్తారు. సో, మీరేం చదువుకున్నారో దాన్ని బట్టి అయితే ఇవ్వాలి. ఇందులోని మీరైతే మీ విద్యార్థి చదువుకుంటారు. ఒక 10థ్ క్లాస్ గానివ్వండి, బీకామ్ గానివ్వండి, బీఎస్సీ, ఎంఎస్సీ, ఇంజినీరింగ్, ఎంసీఏ, ఐటీ, హోటల్ మేనేజ్మెంట్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. అందులో మీరేం చదువుకున్నారు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సరే తర్వాత చూసుకున్నట్లయితే మీకు జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇస్తారు. అదే విధంగా యువర్ ఇంట్రెస్ట్ హియర్ అని చెప్పి అయితే ఇస్తారు. మీరు ఇంట్రెస్ట్ అంటే మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది? జాబ్‌లో ఉందా? లేకపోతే ట్రైనింగ్‌లో ఉందా? జాబ్ ప్లస్ ట్రైనింగ్‌లో ఉందా? అదే విధంగా మీకైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో, మీరు జాబ్‌కి కావాలి, ట్రైనింగ్ కావాలనుకుంటే మీరైతే మాక్సిమం 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు జాబ్, ట్రైనింగ్ 2 అయితే వస్తాయి ఫ్రెండ్స్. అదే తర్వాత చూసుకున్నట్లయితే మీరు పాస్వర్డ్ ఇయర్ అయితే అడుగుతారో, ఒకవేళ మీరు రీసెంట్‌గా ఏ ఏది చదువుకున్నారో, ఆ చదువుకున్న ఏదైతే అంటే ఏం చదువుకున్నారో ఐటీఐ గానివ్వండి, బీటెక్ గానివ్వండి, ఏం చదువుకున్నారో 10థ్ గానివ్వండి, ఏం చదువుకున్నారో అది ఎప్పుడు పాస్ అయిపోయినది మీరైతే కిందనైతే ఇవ్వాలి. అదే విధంగా కోర్స్ కూడా అడుగుతున్నారు. కోర్సులు వచ్చేసరికి మనకిక్కడ ఇందాక చెప్పినట్టుగానే మనకి చాలా కోర్సులు అయితే ఉన్నాయి. సో, అవియేషన్ జాబ్స్ వచ్చేసరికి నీట్, డాట్ నెట్, ఎంఎస్ ఆఫీస్, ర్యాపిడో, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రీషియన్స్, ఐటీ రిక్రూట్మెంట్, బీఈడీ టీచర్స్, డిజిటల్ మార్కెటింగ్, టాలీ అకౌంటింగ్, జావా వెబ్ అప్లికేషన్స్. సో, వచ్చేసరికి తెలుగులోనే మీకైతే ఉంటుంది. అంటే మీకు తెలుగులోనే మీకు ఇంట్రొడక్షన్ టు ఏఐ, ఎంఎల్ అని చెప్పేసి. సో, పలు రకాల కోర్సులకైతే మాత్రం మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు కాబట్టి గవర్నమెంటే మీకైతే ఈ అన్ని కోర్సులకు సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మీకు కాన్స్టిట్యూషన్ కూడా ఎంచుకుంటారు. అంటే మీరు అంటే ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఎలక్షన్ వాళ్ళైతే మీరు గాజువాక అంటే మీ మండలం కానివ్వండి, మీ నియోజకవర్గం అయితే అంటారు. మీరు ఓటేసినప్పుడు మీ ఓట్ కార్డ్‌లో అయితే మీ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి, అదే విధంగా మీకు కూడా ఓటేసారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మీ కాన్స్టిట్యూషన్ ఎందులో ఉంటుంది అని చెప్పేసి. సో, నేనైతే గాజువాకకి సంబంధించిన వాడిని. సో, మీలో ఎవరైనా గాజువాక వాళ్ళకైతే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోని. లైక్ చేసి మీరు కూడా గాజువాక అయితే గాజువాక అని చెప్పి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, అది చూసుకున్నట్లయితే మీరు సబ్మిట్ అని చేస్తే చేస్తారు. అదే విధంగా ఒకవేళ మీరు గాని అంటే సబ్మిట్ చేస్తారు. ఒకవేళ మీరు సబ్మిట్ రెజ్యూమ్ క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు గాని చదువుకున్న వాళ్ళు మీరు బీటెక్ గానివ్వండి, 10థ్ క్లాస్ గానివ్వండి, అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ బీటెక్ లేకపోతే బీఎస్సీ సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరది ఎప్పుడు పాస్ అయ్యారు. అదే విధంగా మీ కోర్స్ ఏంటి అని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. మీ కోర్స్ ఏంటి అని చెప్పేసి మీకైతే ఇస్తారు. సో, కోర్స్‌తో పాటు అంటే మీ కోర్స్ అంటే సింపుల్‌గా మీరేం చేయబోతున్నారో కోర్స్, మీరేం చేశారో గాని కాదు. మీ పాస్‌ఔట్ ఇయర్, మీ రెజ్యూమ్ సబ్మిట్ చేస్తారు. సో, మీరు అక్కడ పీడీఎఫ్ అయితే ఏదైతే మీకు పీడీఎఫ్ పెట్టాలి. పీడీఎఫ్ పెట్టిన తర్వాత మీరైతే సబ్మిట్ రెజ్యూమ్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఎన్రోల్‌మెంట్ నంబర్‌తో పాటు మీ రెజ్యూమ్ కూడా వెళ్తుంది. చదువుకున్న వాళ్ళకైతే మాత్రం ఆ సంబంధిత ఉద్యోగాలకైతే వస్తాయి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అయితే మీకు వీడియో అయితే మాత్రం అదే విధంగా మీకు ఏపీలో రాబోయే ఏ పథకం కోసం డౌట్‌లు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ గాని చేసినట్లయితే డౌట్ అయితే క్లారిటీ చేస్తాను. అదే విధంగా విశాఖపట్నం వాళ్ళు గాని గాజువాక ఉన్నట్లయితే గాజువాక అని చెప్పి లేకపోతే విశాఖపట్నం అని చెప్పి మీరు కామెంట్ అయితే చేయండి. అదే విధంగా ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.